తింటావేంది కూర్చుని? అది అక్కడేనమ్మా. మాదైతే అత్తవారిల్లు పుట్టిల్లు అయితే రెండు ఒకే ఊర్లోను. దాదాపు పెళ్ళై 12 సంవత్సరాలు అయిన తర్వాత అయితే నేను అమ్మ వాళ్ళని అందరినీ వదిలి వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఏంటి అంటే విషయం లోపలికి వీడియోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. నాకైతే చాలా బాధగా ఉంది. అన్నింటినీ ఇక్కడ జ్ఞాపకాలన్నీ వదిలేసి అమ్మ వాళ్ళని వదిలేఅయితే అసలు ఇంతవరకు ఉండలేదు. పెళ్ళైన ఎంతకాలానికి కొత్తగా కాపురానికి వెళ్తున్నంత దిగులు కూడా నాకుంది. ఎలా ఉంటానో ఏంటో అండ్ సంథింగ్ వెళ్ళేటప్పుడైతే మా అమ్మ అయితే నాకు పూల జడ కూడా వేసి పంపించారు. పూలు దొరికినాయి అని చెప్పి అయితే ఈ పూజల వీడియో కూడా అయితే దీని నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. కొద్దిగా లేట్గానే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎందుకు మేము వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడ కూడా మేము రెంట్ హౌస్ అయినా సరే దాన్ని కూడా ఖాళీ చేసి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనే పూర్తి విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. నాదైతే మొత్తం ఒకే ఊరు. ఒకే ఊరిలోని అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఉన్నారు. మేము దాదాపు చాలా కాలం అత్తయ్య వాళ్ళతో కలిసి ఉన్నాం. తర్వాత అభి సందీప్ పుట్టిన తర్వాత అయితే ఒక 6 నెలల తర్వాత అయితే మేము మా ఊర్లోనే నెలకి 1500 రూపాయలు పే చేస్తూ అయితే ఒక రేకుల షెడ్లు అయితే అద్దుకుంటున్నాం. అది ఓన్లీ ఒక గది మరియు వంటగది. అక్కడే ఉంటున్నాం. వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ముందే చెప్పారు, మా తమ్ముడు కొడుకు కానీ మ్యారేజ్ సెట్ అయితే ఇల్లు ఖాళీ చేయాల్సిందేను, అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యారేజ్ పనులు అవి ఇవి చూసుకోవాలని వాళ్ళు ముందుగానే చెప్పారు. వాళ్ళు ఈ మేలో మ్యారేజ్ పెట్టుకుంటున్నాం, ఇల్లు ఖాళీ చేయమన్నారు. సరే వాళ్ళతో ఎందుకు, ఇల్లు ఇచ్చేటప్పుడే చెప్పారు కదా అని ఆలోచించి మేము ఉన్న పలంగా ఆ రోజు అయితే ఇల్లంతా ఖాళీ చేసేసాం. ఎందుకు చేసామంటే 2-3 రోజులు మనం ఇల్లు చూసుకున్న తర్వాతే ఖాళీ చేయొచ్చు, కానీ ముందే చెప్పారు కదా, అయినా అమ్మ వాళ్ళ దగ్గర సామాన్లన్నీ అడ్జస్ట్ చేసుకోవటానికి ఫెసిలిటీ ఉంది అని చెప్పి, మా అక్క కూడా దగ్గరలో ఉంది కదా, ఆ రోజు ఉన్నారు, సామాన్లు నేను ఒక్కదాన్ని అయితే చేర్చలేను అదే ఉద్దేశంతో సామాన్లు అన్నీ కలిపేసాం. అదే రోజు మా వారి అన్నయ్య మా బావగారు వచ్చారు. మా బావగారు కూడా బీరువా పట్టారు. ఇలా అన్నీ కలిసి వచ్చినాయి. నాకు అందరూ తలో చేసేసారు. సామాన్లు అన్నీ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేశాం. అమ్మ అయితే బయట ఉన్నాయి కదా, వద్దు వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసి కడిగేసి ఎక్కడన్నీ అడ్జస్ట్ చేసుకుందాం, సరుకులు పాడైపోయి ఉంటే ఏమన్నా తీద్దాం అని చెప్పి అయితే తీయటం స్టార్ట్ చేసాం. మరలా ఇప్పుడైతే ఇల్లు దొరకదు కదా, ఇల్లు దొరికిన దాకా అవన్నీ అలానే అట్టి పెడితే పాడైపోతాయి. మొత్తం క్లీన్ చేసి మూటలు కడితే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా సర్దుకోవచ్చు క్లీనింగ్ లేకుండా అని మా అమ్మగారు అయితే సలహా ఇచ్చారు. అమ్మ చెప్పిన విధంగా అయితే మార్నింగ్ నుంచి అయితే కడగటం స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు అయితే అవన్నీ కడగటం పెట్టడం అయిపోయినాయి. వంట స్టీల్ సామాన్లు ఒక మూట, ప్లాస్టిక్ సామాన్లు ఒక మూట, సరుకులు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న సెట్లు ఇవన్నీ నీట్గా కడిగేసి ఈ విధంగా వర్షానికి కూడా తడవకుండా బయట కొన్ని బుక్స్, ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో లోపల పక్క కొన్ని అయితే అన్నీ అడ్జస్ట్ చేసేసాం. టీవీని కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాం. బీరువా కూడా సరే తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంటీది పెట్టి బీరువాలో బట్టలు అన్నీ అయితే నీట్గా అన్నీ మూటలు కట్టేసుకుని పక్కన పెట్టేసాం. ఎందుకంటే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నీ సర్దామనుకో మరలా ఆటో వచ్చినప్పుడు మరలా అన్నీ ప్యాకింగ్ చేయటం కష్టం అవుతుందని చెప్పి అన్నీ ప్యాక్ చేసి అలానే అట్టు పెట్టేసి అయితే అడ్జస్ట్ చేసాం. అలానే అమ్మ వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక 1 నెల రోజులు ఉన్నాం. ఈ 1 నెల రోజుల్లో అయితే మేము మా ఇంటి దగ్గర మరియు మా ఊర్లోను మా పక్క ఊర్లో కూడా అయితే చాలా ఇల్లు ఎతికాం. అక్కడ కూడా చెప్తున్నారు రెంట్లు 2000-3000 అని. మళ్ళీ నేను డైలీ బండి మీద పిల్లలు ఇద్దరిని తీసుకుని స్కూల్కి కూడా వెళ్ళాలి కదా, చాలా రిస్క్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. దాని బదులు స్కూల్ దగ్గరలో ఉంటే బాగుంటుందా అని ఆలోచించి అక్కడ మా స్కూల్ దగ్గర ఏరియాలో కూడా అయితే నేను ఇల్లులు అయితే సెర్చ్ చేయడం చేసాం. చాలానే ఎతికాం. అన్ని రెంట్లు ఎక్కువగానే చెప్తున్నారు. ఇది కూడా ఎక్కువగానే చెప్పారు. 3000 అద్దె అంటే చాలా ఎక్కువేనో, అయినా బాగుంది. చూసిన అన్నిట్లో ఇది చూడటానికి కూడా బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. కొద్దిగా రూమ్ రెంట్స్ ఎక్కువగా ఉన్న, రూమ్ సైజు కూడా ఎక్కువగా ఉంది. బ్యాక్ సైడ్ మా అమ్మ వాళ్ళ ఇంటిలాగా ఓపెన్ ఏరియా, మొత్తం గచ్చు ఇదంతా చూసుకుని కొద్దిగా వాతావరణం కూడా అమ్మ వాళ్ళ ఇంటిలాగా రిలేటెడ్గా ఉంది, బాగుంది అని అయితే ఆలోచించి అయితే మేము ఈ ఇల్లుని అయితే ఫైనలైజ్ చేసాం. ఫైనలైజ్ చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే కట్టలేదు. ఎందుకంటే నేను ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది ఈ ఊర్లోనే. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఇంకా ఊర్లో అన్నాక చెప్పేదే ఉంది, చాలామంది అలవాటు అయిపోయింది. కాదులే వెళ్దామా వద్దా అనుకుంటా కూడా మేము మాట్లాడి చెప్పి వచ్చిన తర్వాత కూడా 6 or 7 డేస్కి అడ్వాన్స్ కట్టాము. అడ్వాన్స్ కట్టిన తర్వాతే మేము ఇంట్లోకి వెళ్ళి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాం. సరే ఇంకా ఇటు ప్యాకింగ్ చేసే సమయం వచ్చేసింది. స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే మేము 11వ తారీఖున ప్యాక్ చేసాము. ఇవి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బెడ్ కూడా తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళ దగ్గరే టీవీ ప్యాక్ చేసి అట్టపెట్టి అవన్నీ తీసుకొచ్చి కొన్ని ప్యాక్ చేసాము. ప్యాక్ చేసి అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్ని, ఇక్కడ కొన్ని తీసుకువెళ్ళాలనుకున్న అన్నీ పెట్టాం. సామాన్లు సర్దేటప్పుడు మా వాళ్ళు గడియారం పగలగొట్టేశారు. రేపల్లో వెళ్తే అక్కడ గడియారం అయితే కొన్నాం. అసలు గడియారాలు ఇలా చూస్తే చాలా బాగున్నాయి అనిపించింది.
ఇంకెటు స్కూల్స్ ఓపెన్ చేస్తారు, హడావిడి అయిపోతుంది టైము, నాకు టైం ఉండదు కదా అని చెప్పి అయితే అమ్మ వాళ్ళ దగ్గరే మేమైతే చక్కగా ఒక 3 కారపొడులు ప్రిపేర్ చేసేసాం. ఇంకా వాటితో పాటు అయితే నాకు పిల్లలకి మా వారికి స్నాక్స్గా అయితే ఇంట్లోనే పిండి వంటలు ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. అమ్మ ఉంటుంది కదా ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఈ పిండి వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాం. ఇంకా మాకు ఇక్కడ దగ్గరలోంచి వెళ్ళటానికి చూసినా అక్కడికి వెళ్ళినా డబ్బులు అయితే సేమ్ అవుతున్నాయి. అక్కడైతే నా ట్రావెలింగ్ కూడా తగ్గుతుంది. పిల్లలిద్దరిని బండి పైన తీసుకువెళ్ళాలి కదా అని ఆలోచించి అయితే అక్కడికి వెళ్దామని డిసైడ్ అయితే మూవ్ అయ్యేటానికి అయ్యాం. కానీ ఎలా ఉంటానో ఏంటో ఆ దిగులు అవి మాత్రం నాకైతే అలానే ఉన్నాయి. 10th నైటే అమ్మ వాళ్ళైతే ఈవినింగ్ పూలు దొరికినాయి మాకు. ఈ పూలు అయితే నేను ఎక్కడ కొనలేదు. పూలు ఎలా గ్యాదర్ చేసాం, పూల జడ ఎలా వేసాం అనే విషయాన్ని అయితే నేను ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. 11th అయితే మాకు స్కూల్లో రీఓపెనింగ్ చేసే ముందు అయితే ఒక మీటింగ్ పెడతారు, షార్ట్ మీటింగ్. ఆ షార్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి అయితే స్కూల్ దగ్గరలోనే మేమైతే ఇల్లు తీసుకున్నాము. సరే అని వెళ్తే అక్కడ ఇల్లంతా బూజు ఎక్కువగానే ఉంది. సరే వాళ్ళు ఎలా క్లీన్ చేశారో ఏమో, మన చేతులతో మనం శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కానీ అని అయితే చక్కగా చీపురు తీసుకుని దొలపడం స్టార్ట్ చేశాను. దొలిపి ఇల్లు మొత్తం పూర్తిగా కడిగేశాను. కడిగేసరికి దాదాపు ఈవినింగ్ అయిపోయింది. మా వారు ఫోన్ చేసి ఆటో దొరికింది, ఈరోజు సామాన్ వేసుకెళ్దాం అన్నారు. సరే ఇంటికి వచ్చేసి ఇంకా సామాన్ మొత్తం అయితే మేము దానిలో లోడ్ చేసేసాం. లోడ్ చేసేటప్పుడు అయితే చాలా కష్టంగానే అనిపించింది. చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి కదా, నాకు ఎక్కువ సామాన్లు లేవు అని అయితే నా ఫీలింగ్. కానీ అయితే ఆటోలో వేసేటప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే లేనట్టుగానే వెళ్తుగా ఉంటుంది కదా. కాబట్టి అంత చిన్నగా అయినా సరే మన ఇల్లు రన్ చేయాలన్నా అన్ని యాక్సెసరీస్ తప్పనిసరిగా ఉండాల్సిందేను. ఆల్రెడీ మా ఫ్రిడ్జ్ రిపేర్లో ఉందని బాగు చేయించాం, అది వేరే వాళ్ళకి అమ్మేసాము. కొత్తది తీసుకోవాలండి. కొత్త ఫ్రిడ్జ్ని అయితే మేము పర్చేస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఎప్పుడు పర్చేస్ చేస్తామో ఏంటో. ఈ ఇల్లంతా అయితే బూజు చాలా వచ్చేసింది. మొత్తం నీట్గా క్లీన్గా అల్మారాలతో సహా కడిగేసి ఇక్కడ 2 గదుల్లో నీళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. 3వ గదిలో నీళ్ళు అసలు వెళ్ళలేదు, ఎందుకో హోల్ బ్లాక్ అయిపోయింది. సరే అని చెప్పి ఇంకా తుక్కుచాటుతో ఈ ఐడియా అయితే ఆలోచించాను. ఈ నీళ్ళు ఎత్తిపోయాలంటే చాలా కష్టం అని. ఈ విధంగా అయితే చాలా సులభంగా పని అయిపోయింది. ఇది మంచిగా ఆలోచించానని నాకే అనిపించింది. నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువగా మా అమ్మ మా డాడీ కూడా నా గురించి బాగా ఆలోచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని మా అమ్మ మా డాడీ అయితే చాలా విషయాలు నాతో చెప్పారు. కొన్ని రోజులు కొత్తగా ఉంటుంది, తర్వాత బిజీ షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అక్కడ పూర్తిగా క్లీన్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళు కూడా అయితే చాలా సామాన్లు సర్దేశారు. అనవసరమైన అత్తయ్య వాళ్ళని దగ్గర కొన్ని పెట్టి కొన్ని అమ్మ వాళ్ళని దగ్గర పెట్టి అయితే ఇంకా చక్కగా ఈ విధంగా టాటా ఏసీలో లోడ్ వేసుకుని వెళ్ళిపోయాం. మా మామయ్య బాబాయ్ అవుతారు, ఆయన మా డాడీ, మా వదిన కూడా వస్తానంటే మా వారు మా వదిన ఎక్కించుకొచ్చారు. ఇంకా అక్కడైతే ఇంటికి వెళ్ళిపోయాం. పిల్లలు మా వదినాల అబ్బాయి అయితే వచ్చారు. మా డాడీ అయితే ఏంటి ఇప్పుడా వీడియోలు అని అంటున్నాడు. ఎక్కడైనా సరే మన ప్రొఫెషన్ మర్చిపోకూడదు అని ముందు వీడియో తీసుకుంటాను అయితే చెప్పి సామాన్లు సర్దుకొని తింటావు ఎందుకు కూర్చుని, అది అక్కడేనమ్మా. కొత్తిలు బాగుంది. ఇంకా సామాన్ల వరకు దించుకోగానైతే ఆటో వెళ్ళిపోయింది. ఇంకా వాటిని సర్దటం అయితే స్టార్ట్ చేసాము. బుక్స్ ఇవన్నీ పిల్లలకి అంటూ ఆడుకుంటానికి చదువుకుంటానికి రూమ్ ఉండాలని ఆ ఫస్ట్లో ఉన్న రూమ్ని అయితే అలొకేట్ చేసుకున్నాము. ఆ షెల్ఫ్లో మొత్తం బుక్స్ సర్దామని, ఎక్కడ బుక్స్ వస్తే ఇక్కడ ఆ బుక్స్ అన్ని తీసుకెళ్ళిపోయి పిల్లలవి పిల్లలకి, నా బుక్స్ నావి అన్నీ సపరేట్గా అయితే అరేంజ్ చేసి సర్దుకున్నాను. ఫాస్ట్గా అయితే పెట్టడం కాన్సెప్ట్ అంతేను. మా వారైతే వచ్చిన దగ్గర నుంచి లైట్లు, ఫ్యాన్లు ఇవైతే సెట్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. ఎలా ఫైనల్గా అయితే ఫాస్ట్గానే, ఎలక్ట్రీషియన్ కదా ఎంతైనా చాలా ఫాస్ట్గానే అయితే లైట్లు, ఫ్యాన్లు అయితే బిగించేసేసారు. ఆ తర్వాత వంట సామాను, కిచెన్ సామాను మొత్తం అయితే ఆ ర్యాక్స్లో నీట్గా పేపర్లు వేసేసి ముందుగానే షెల్ఫ్లు కూడా కడిగేసాను కాబట్టి అంత రిస్క్ ఇబ్బంది అనిపించలేదు. ఏది కడిగి తుడిచేవైతే పని లేవు, అన్నీ ఉన్నట్టుగా తీసి సర్దుకోవటం కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది. వితిన్ 2.5 అవర్స్లో మంచం కూడా బిగించేసి బీరువాని కూడా మొత్తం సెట్ చేసాము. ఇంకా షెల్ఫ్లో కొన్ని బట్టలు మాత్రమే ఉన్నవి. ఈ అంట్లు స్టాండ్ ఒకటి అడ్జస్ట్ చేయటం ఉంది. దీనికైతే డ్రిల్లింగ్ బిట్తో మేకులు వేయాలి, విడిగా మేకులు రావని చెప్పారు. అందుకని ఇవి 2 అయితే ఉన్నాయి. అవి ఆ నెక్స్ట్ రోజు వెళ్ళి అయితే నేను బట్టలు కూడా పూర్తిగా సర్దేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు దేవుడి గుడికి పెట్టుకున్నది అయితే అట్టముక్క అడ్డం పెట్టి నేను బైబుల్గా అయితే స్టాండ్ సెట్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్రైడే మా చర్చికి వెళ్ళే పాస్టర్ గారిని పిలిచి అయితే మేము ప్రేయర్ చేయించుకున్నాం. ఇంకా తర్వాత కుదిరినప్పుడు మనం వెళ్ళి ఇంట్లో ఉండొచ్చు, ముందు ప్రేయర్ చేయించుకుంటే బాగుంటుంది కదా అనే ఒపీనియన్తో అయితే ప్రేయర్ చేయించేసేసుకున్నాం. ఇల్లంతా పూర్తిగా సర్దిన తర్వాత ఒక షార్ట్ పెడతాను. ఆ షార్ట్ని కూడా చూసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.